బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాజీపేట సమీపంలో తెల్లవారుజామున మద్యం మత్తులో యువకులు వీరంగం చేశారు. వీరంగం చేసిన వారిలో సిఐ కొడుకు కూడా ఉన్నాడు. పబ్లిక్ ప్లేస్ లో మూత్రం చేయొద్దన్నందుకు క్యాబ్ డ్రైవర్ పై దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక పక్కనే ఉన్న బస్టాండ్ లోకి డ్రైవర్ పరిగెత్తాడు. అయినా డ్రైవర్ ను వదలకుండా కొట్టారు. అడ్డొచ్చిన వాళ్ళని జోబులోని కత్తులు చూపిస్తూ బెదిరించారు. తన తండ్రి సిద్దిపేటలో సిఐగా పనిచేస్తున్నాడని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బూతులు తిట్టాడు. కాజీపేట పిఎస్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. స్టేషన్ కు తరలించిన కానిస్టేబుల్తోనూ వాగ్వాదానికి దిగారు యువకులు. యువకులు చేసిన వీరంగంలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అయితే వీరిలో సిఐ కొడుకు కూడా ఉన్నాడు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, సిఐ కొడుకు అయ్యుండి ఇంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం, అసలు డీటెయిల్స్ ఏంటి ఇన్సిడెంట్ మీద? నిన్న అర్ధరాత్రి కాజీపేట రైల్వే స్టేషన్ సమీపం లోపల ఆ కారులో వచ్చినటువంటి సిద్దిపేటలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్న పూర్ణచందర్ కొడుకు హర్ష తన స్నేహితులతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చి బహిరంగ మూత్ర విసర్జన చేస్తుంటే అక్కడే క్యాబ్ డ్రైవర్ నుండి అడ్డుకోవడం జరిగింది. అయితే అడ్డుకున్న వారిపై ఆయన దాడికి పాల్పడి ఉరికించుకుంటూ కూడా ఆయనపై దాడి చేయడం జరిగింది. దీంతో రాజు అనేటువంటి ఒక క్యాబ్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం కాజీపేట పిఎస్ పైన ఫిర్యాదు చేశారు. అయితే ఆ పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని దాడికి పాల్పడ్డటువంటి రిజర్వ్ ఇన్స్పెక్టర్ పూర్ణచంద్ర కొడుకు హర్షతో పాటు తన మిగతా 6 స్నేహితులందరినీ కూడా కాజీపేట పిఎస్ కి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా పిఎస్ కి వెళ్ళిన తర్వాత కూడా తన తండ్రి పేరు చెప్తూ తన తండ్రి ఇన్స్పెక్టర్ మీరేం చేస్తారు చేసుకోండి అంటూ కూడా అక్కడ స్టేషన్ ఉన్నటువంటి సిబ్బందిపై కూడా ఎదురుదాడికి దిగిన పరిస్థితి చేశాడు. కావాలంటే మా నాన్నతో మాట్లాడకుండా కూడా అక్కడ పోలీసులపై కూడా దుర్భాషలాడుతూ మత్తులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటుగా డిసిప్లిన్ కి మారుపేరుగా ఉండాల్సినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొడుకు కుమార్లే ఈ విధంగా మాట్లాడడం ఏందనే దానిపై కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు నిన్న వీళ్ళందరూ కూడా అంటే హర్షతో పాటు తన స్నేహితులందరూ మద్యం మత్తులో ఉన్నారా లేకుంటే ఏదైనా మత్తు పదార్థాలు సేవించున్నారా దానిపై కూడా పోలీసులు ల్యాబ్ కూడా వాళ్ళ టెస్ట్లకు కూడా పంపించారు. సో దాంతో పూర్తిస్థాయిలో ఒకవేళ నిజంగా మత్తు పదార్థాలు సేవించి గంజాలాంటి పస్తులు కనుక వాడి ఉంటే వాళ్ళపై మరో సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఇన్స్పెక్టర్ కొడుకయ్యుండి బహిరంగంగా రోడ్డు మీద తన తండ్రి పేరు చెప్పుకుంటూ దాడికి పాల్పడడం, అడ్డు ఎవరొచ్చినా వాళ్ళ పైకి చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడడానికి కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. మొత్తానికి కాజీపేట సిఐ అయితే ప్రస్తుతం ఈ ఘటనపై అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.